ఇంకా డిమాండ్స్ ఏమన్నా? డిమాండ్స్ అనేది ఎవరు అమ్మాయిని చూడకూడదు, ఎవరు అమ్మాయితో మాట్లాడకూడదు. తనకి చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరినీ అమ్మాయిలందరినీ కట్ చేసి ఓన్లీ నేనే ఉన్నా. అప్పుడు నీ ఫ్రెండ్స్ నువ్వు కట్ చేసుకున్నావా? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అసలు, ఉన్నదల్లా ఈ అబ్బాయి ఒక్కడే అనమాట. అంటే చాలా మంది హాయ్ హలో చెప్తారు, ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాను వాట్సాప్ లో కానీ ఫోన్ లో కానీ, లేకపోతే ఇంకా లేదండి. అబ్బాయితో మాట్లాడినప్పుడు నీకేమన్నా మాట్లాడుతూ అంటే ఏదన్నా స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది ఫోన్స్ అయితే. నార్మల్ పబ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బయట మూవీస్కి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ అయితే కామన్, అది ప్రత్యేకంగా పర్సనల్ మాట్లాడేది అయితే ఏం లేదు. ఓకే, ఇంకా అందరు వస్తారు, సెల్ఫీస్ దిగుతారు, ఈయనకే అడుగుతారు పర్మిషన్ ఒక ఫోటో. మరి పిల్లల ప్లాన్ ఎలా చేస్తున్నారు? అంటే ఇప్పుడేనా లేకపోతే లేటర్? దేవుడు దయా, నేనైతే ఇప్పుడే వద్దు అనుకుంటున్నా, బికాజ్ ఇంకా నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఒక డౌట్, ఎవరు పెద్ద మీ ఇంట్లో? ఇది మీ ఇద్దరిలో ఏజ్ లో ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 1 year. యాక్చువల్లీ అది తెలియదు, ఎప్పుడైతే మా డాడీ వాళ్ళు ముహూర్తాలు డేట్స్ అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి సరే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోరని అబద్ధం చెప్పినాం. అబద్ధం చెప్తే పేరు పలంగా ఒక డేట్ వస్తుంది, ఏం చేయాలి చిన్నోడు అనేవన్నా మామూలుగా తిను నాకన్నా హైట్ ఎక్కువ ఉంటారు. అంటే అట్లాంటిది ఏదో పర్టికులర్ మాట్లాడుకుంటే తప్ప అట్లా ఏం లేదన్నమాట. తినే పెద్ద నేనే చిన్నలాగా ఉంటుంది అట్లా అని చెప్పి. మరి ఇది ఒక ఇష్టమైన క్వశ్చన్, సంభోగ విషయంలో మీరు ఎక్స్పీరియన్స్, మరి తన మీ దగ్గర ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా, తన కూడా ఆల్రెడీ అలా నేనేం ఎక్స్పీరియన్స్ అలా ఏం లేదు. హీ ఆల్సో హావ్ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ బిఫోర్ మీ. ఓకే, అంటే సెక్సువల్ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకు ముందు. ఈ రోజులో ఎవరండి అబ్బాయి వర్జిన్ ఉన్నారు అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారని అర్థం. వర్జిన్ అని అనట్లేదు, లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అని దానికి చెప్తున్నారు. అంటే అబ్బాయిలు కూడా వర్జిన్ గా అలా అని కాదు, ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ మాత్రం సెక్సువల్ గానే ఫ్రీడమ్ అయిపోతుంది, కలుస్తూ ఉంటారు ఖచ్చితంగానే. ఎందుకంటే ఎక్కడొక దగ్గర అంటే అది కావాలని చేస్తారో లేదంటే ఆ మూమెంట్ లో ఏమిటంటే హ్యూమన్ ఎమోషనల్, ఆ ఎమోషన్ లో కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేరు. కొంతమంది ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఏడుస్తారు, కొంతమంది ఏంటంటే సో ఇది జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి కలుసుకుందాం. ఇంకా ఈ మధ్య అయితే ఒక సర్వేలో చెప్తున్నారు, కొంతమంది అమ్మాయిలు ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ని తమ దగ్గర పెట్టుకోవాలంటే అంటే ఈ విధంగా సెక్సువల్ గా కలిస్తే అతను ఇంకా మనతోటి ఉంటారు. అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారు, చాలా పని అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయి చూద్దాం అట్లా చెప్పి. సో అలా స్వాతినాయుడు గారు వచ్చి యూట్యూబ్ లలో లేని పని మాట్లాడి తమ్ముడితో బాబాయ్ వాళ్ళ కొడుకుతో డ్రైవర్ తోటి చెడగొడుతున్నారని కామెంట్. చెడగొడుతున్నారని ఏం లేదు, యాక్చువల్లీ నేను ఇలానే ఒక ఏదో ఛానల్ పేరు ఏంటది, సో వాళ్ళు షూట్ పర్ డే కి నాకు ఇలా వాయిస్ పే చేసి మనీ వాళ్ళు షూట్ ప్లాన్ చేసుకున్నారు, నేను అది షూట్ చేస్తున్నా. అయితే అది కాన్సెప్ట్ అనమాట, వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్. ఇది నేను ఇప్పుడు చేయడం కొత్త చాలా వచ్చినాయి, అంటే నేను ఇప్పుడు చేయడం అని కాదు, ఎప్పుడైతే నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఆపేసి 2 years అవుతుంది కదా, అప్పుడు ఆడియో క్లిప్స్ అని డబ్బింగ్ థియేటర్ లో కూర్చుని 6-7 hours ఇలాంటివే స్టోరీస్ ఓన్లీ ఆడియో అవి అప్లోడ్ చేశారు, చాలా వ్యూస్ వచ్చాయి, చాలా ఇది వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఆడియో నేను కూర్చుని చెప్పడం. సో ఈ షోస్ నేను ఇంతకు ముందు కూడా చేశాను, ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆడియో వీడియో లాగా కూడా వచ్చింది. అవన్నీ స్క్రిప్ట్స్ ఏంటంటే అంటే ఇప్పుడు నేను నటనా రంగంలో ఉన్నా, నాకు ఏదొస్తే అది చేయాలి, అది చేయాలంటే కడుపు మారుతుంది ఇంకా.